of the night. చిన్న బడ్జెట్ అయినా మేము పిలవంగానే వెంటనే వచ్చినట్టు జర్నలిస్టులు అందరికీ కూడా మా గ్రీన్ క్రాస్ తరఫున, షబాబు టెలిఫిలిమ్స్ తరఫున, షబాబు ఫిలిమ్స్ తరఫున, మా అందరి యూనిట్ తరఫున వాళ్ళకు నా నమస్సుమాంజలు చెప్తున్నాను. ఈ సినిమా తీయడానికి కూడా వధువు కట్నం అనే టైటిల్ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ఒక మానవతా దృక్పథంతో చేయడం జరిగింది. ఇది ఈ వధువు కట్నం అనేది ఏంటంటే ఈ రోజుల్లో స్త్రీల సంఖ్య తగ్గిపోతున్నారనేటువంటి బాధ మనసులో ఉండడం వల్ల ఎలాగైనా కానీ ఒక చిన్న ఒక వ్యక్తిగా సమాజంలో మనకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక 50 తర్వాత క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించేదంటే సమాజం పట్ల కొంతైనా అవగాహన ఉండాలి. అంచేత నేను కూడా ఎన్నో నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిలింలు అవి తీస్తున్నాను, కానీ సరైనటువంటి సాటిస్ఫాక్షన్ సినిమాలలో కలగడం లేదు. అన్నిట్లోనూ ఏదో రకంగా ఏదో చిన్న మెసేజ్ వస్తుంది సినిమాల్లో, కానీ అంత మెసేజ్ రావడం లేదు అనుకున్నట్టుగా. ఇలా స్త్రీల సంతతి తగ్గిపోతుంటే కొన్ని రోజుల తర్వాత మనకు స్త్రీలు తగ్గిపోతుంటే ఎలా? సరే, ఈ అవకాశం కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. నా మిత్రులు బాబు సాహెబ్ గారు ముందుకొచ్చారు, నాలో టాలెంట్ గుర్తించారు. ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రెస్ ముఖంగా మా ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక డైరెక్టర్గా, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, ఈ సమాజం పట్ల ఒక బాధ్యత గల వ్యక్తిగా మా ప్రొడ్యూసర్ గారు నాకు మంచి సబ్జెక్ట్ అందించారు. దానికి నేను డైలాగ్ రాస్తూ నా వంతు కృషిగా ఈ యొక్క సినిమాని సెల్యులాడ్కి ఒక అద్భుతంగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నాను. నా కృషి తపన సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. అయితే ఈ సబ్జెక్ట్ గురించి నేను ముఖ్యంగా ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. సొసైటీలో ఉన్న ప్రతి మనిషి తనకు తాను బ్రతకడమే కాదు, బీద వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, కుంటి వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళని ఆదుకోండి, సహకరించండి, చేదోడు నిలబడండి అని చెప్పే సబ్జెక్ట్తో గతంలో మానవ సేవ అనే సినిమా చేయడం జరిగింది, షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. ఇది షబాబు ఫిలిమ్స్ అని పెట్టేసి, అదే గ్రీన్ క్రాస్ సొసైటీ సంస్థ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కూడా వారే. అలాగే ప్రోత్సహించడం, ఆ సినిమా చూసిన తర్వాత ఆయన సంతృప్తి చెంది నెక్స్ట్ ఈ సినిమాకి నాకు అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయం. పోతే సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఈ సబ్జెక్టు ఇప్పుడు మేము సేకరించిన దాని ప్రకారంగా 100కి 90% అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. బికాస్ ఆడవాళ్ళ పట్ల వివక్ష పెరిగిపోయింది. ఎందుకు అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే ఆడపిల్లల్ని కనడం, వాళ్ళకి చదువు చెప్పించడం, అన్ని రకాల ఖర్చులు పెట్టడం, ఇంత చేస్తే పెళ్లి చేసి అత్తారింటి పంపిస్తే వాళ్ళకు సేవ చేస్తున్నారు తప్ప మాకేం చేయడం లేదు అనేది ఒక కారణం. కానీ చాలా తప్పు. అంటే వాళ్ళ దృష్టిలో మగవాళ్ళే వారసులు కాదు, ఆడవాళ్ళు కూడా వారసులే. కాబట్టి నేనంటే సృష్టికి మూలం స్త్రీ, ఆ స్త్రీ లేనిది సృష్టి లేదు. కాబట్టి మనం ఆడవాళ్ళని గౌరవిద్దాం.
ఆడవాళ్ళ పట్ల ఉన్న వివక్షని విడనాడదాం. కాబట్టి ఒక రకంగా చూస్తే ఆడవాళ్ళని వివక్ష చూపడం ఎంత అన్యాయం అంటే, మనం మగవాళ్ళం, మనల్ని కన్న తల్లి కూడా ఆడదన్న విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. భార్గవ మేము చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు ఫ్రెండ్సే. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు మంచి చేయాలి భయ్, బాగా చేయాలి, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఒక మంచి ఫిలిం చేయాలని అనుకున్నారు. సో ఇవాళ బాబా గారు బెస్ట్, ఎక్కడ వేస్ట్ చేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుని ది బెస్ట్ టెక్నికల్గా మేము పేరుకే చిన్న బడ్జెట్ పెరిగిపోతుంది. అదే చిన్న బడ్జెట్లోనే బెస్ట్ క్వాలిటీ ఇచ్చి మళ్ళీ పిక్చర్ సక్సెస్ మీట్లు మళ్ళీ మీతో అందరూ షేర్ చేసుకోవాలని తప్పకుండా మీ అందరి థ్యాంక్ యూ అండి. ఆదరాభిమానులు. నమస్తే అండి, నా పేరు కిరణ్. ఇది నా ఫస్ట్ మూవీ. కొత్త వాళ్ళకి లేదు, మన ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని తెలిసి అతన్ని కాంటాక్ట్ అయ్యాను. వన్ ఆఫ్ ది లీడింగ్ రోల్ ఈ మూవీలో. సో నా మీద నమ్మకం పెట్టి భార్గవ్ గారు, షేక్ బాబా గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి డెఫినెట్గా 100% ఐ డూ మై బెస్ట్. కావాలని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నా పేరు వచ్చి ప్రియా. ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. ఇట్లాంటి మూవీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇట్లా మంచి కాన్సెప్ట్ ఉంది, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మా అందరినీ మీరు బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.